కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో, వాగుల్లో, రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసింది? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సిన రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు ఉండకపోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే టీసీఎస్, కాగ్నిసెంట్, ఆర్సిలర్మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ, ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. దుర్గేష్ గారు
టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా, మొన్న కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటే చాలామంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ, లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన్ని మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం. కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈరోజు మహిళా లోకానికి కానీ, మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా, అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఈరోజు అమ్మ గురించి, భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకుంటారు. కానీ నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఆవిడేమీ పని చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు, నథింగ్, సుఖంగా ఉండొచ్చు ఆవిడ. కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో, ఒక ఆంట్రప్రెనర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందు పీట వేసేటట్టు ఒక ఆంట్రప్రెనర్షిప్, లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఎంతోమంది మహిళలు, దేశమంతటా మహిళలు ఎంత బాగా చేస్తున్నారు ఈవిడ మనం కూడా చేయాలి, మంచి బిజినెస్ పెట్టాలి, మంచి లీడర్షిప్లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎప్పుడైనా ఫస్ట్ ఉంటారు ఆవిడ. వరదలు కానివ్వండి, విపత్తు కానివ్వండి, ఏదైనా విపత్తులకు వచ్చినా కూడా ప్రతి ఒక్క దగ్గరికి కానీ ఆవిడ ఫస్ట్ ఉంటారు. అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వాగుడు వాగడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద చాలా చండాలంగా మాట్లాడతాడు, నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకొని ఉత్తి నెల్లూరు వరకే తెలుసు. అమ్మ భువనేశ్వరి గారి మీద మాట్లాడిన తర్వాత ఈ నీచుడు ఇంకా మరి దేనికి పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది. మీరు వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ధి, మీ దిక్కుమాలిన రాజకీయాలు, మీ దిక్కుమాలిన ఈ స్పృహలేని ఈ రాజకీయాలు, మహిళల పట్ల మీ భాష, మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే మాకు కానీ
తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ మీలాంటి ఈ వైసీపీ నాయకులు లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు. మీరు ఎంత మాట్లాడినా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి లాగలేరు. ఈరోజు అమ్మ నారా భువనేశ్వరి గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది, కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా? ప్రజల కోసం ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే దయచేసి పక్కకు తప్పుకోండి. ప్రజల కోసం ఎవరైనా సేవా దృక్పథంతో ఆంధ్ర ప్రజల కోసం సేవ చేయటానికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. జనరల్గా మేము అనుకున్నాము ఆయన ఎప్పుడు వర్కహాలిక్ తెలుసు, ఇంత పని జరుగుతుంది, ఇంత రాష్ట్రం ఈ రకంగా కొంచెం ఇబ్బందులుగా ఒక పక్క వరదలు ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వెళ్ళరేమో అనుకున్నా నేను. కానీ భర్తగా ఆయన బాధ్యతలు గుర్తించారు. తన ధర్మపత్ని ఆమె స్వయం కృషితో నిజాయితీతో వ్యాపారం చేసి ఒక మంచి గవర్నెన్స్ క్రియేట్ చేసి ఉన్నతమైన విలువలతో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండి ఆ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించిన తీరుకు ముగ్ధులైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ 1990లో 1990లో 35 సంవత్సరాల క్రితం ఆ సంస్థ ఏర్పాటైంది. నాన్ ప్రాఫిట్ సంస్థ, ఇండిపెండెంట్గా ఏర్పాటైన సంస్థ అది. అదో పెద్ద ఎపెక్స్ అసోసియేషన్ టు స్పియర్ హెడ్ ఇండియాస్ క్వాలిటీ అండ్ గుడ్ గవర్నెన్స్ రెవల్యూషన్ అండ్ బిల్డింగ్ అప్ బ్రాండ్ ఇండియా. ఆ భారత్ ఇండియా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం కోసం ఈ వ్యాపార సంస్థల్లో కూడా, ఈ కార్పొరేట్ సంస్థల్లో వీటిల్లో కూడా ఒక గౌరవప్రదమైన తలెత్తుకు తిరిగే లాభం కోసమే కాదు, లాభాపేక్షతోటే కాదు, గౌరవాన్ని కూడా కొని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్, ఒక క్వాలిటీ కూడా వ్యాపారంలో ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పెట్టారు. దానికి మొట్టమొదటిగా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు, ఇంకా ఆనాటి పెద్దలందరూ కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థని భారతదేశంలో కూడా వ్యాపారం కూడా ప్రపంచ దేశ ఖ్యాతిలో ఒక క్వాలిటేటివ్ వ్యాపారం జరగాలి, ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి ప్రతి చోట. భారతదేశంలో వ్యాపారం అంటే ఒక ఇండియన్ బ్రాండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా దీన్ని వ్యాపార సంస్థల్లో బ్రహ్మాండంగా. అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు, ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకొని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారము, ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగానే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే
ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు, చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాడు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్నది అందరినీ అది నడుస్తుంటుంది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్న 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది. అది 5% 10% కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోటి చేయకుండా అలాంటి చేయకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్. లేదు చూస్తున్నట్టు అంటే ఒక 5% అనుకోవచ్చు. అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్నే ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి ఒక సిస్టమేటిక్గా బ్యూరోక్రాట్స్లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి కాని వాళ్లను మెడలు వంచి రాని వాళ్లను లేదా దూరం పెట్టి ఇంకా ఈ 4 ఏళ్లు మాకు గత్యంతరం లేదు లేనుకొని వాళ్ళు కూడా దాడిలో పడడము చూస్తున్నట్టు వదలడము చేసే రకంగా చేస్తూ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే దీన్ని పర్పెచ్యుయేట్ చేశారు. ఈ సబ్వర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను తమకు అనుకూలంగా తమ నేర స్వభావానికి అనుకూలంగా తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా. మనకు బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఏదైతే సిస్టమ్ మనం ఇమ్యూనిటీ మనం